యెషయా 9:6 ఈ వచనము తెలియని క్రైస్తవులు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు కూర్చున్నటువంటి వచనము, పైగా ఇది ప్రవచనము. అయితే మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఇది ప్రవచనంగా మనం చదవట్లేదు. ఏదో యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే తండ్రి అన్నట్టుగానే చదువుతున్నాం తప్ప కానీ ఇది ప్రవచనము అంటే జరగబోయే విషయాన్ని ముందుగానే దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియచేశాడు అనే విషయాన్ని మనం మర్చిపోయి చదువుతున్నాం. అది ప్రవచనము అంటే రానున్న కాలం ముందు యేసుక్రీస్తు వారు దేవుడంతటి వాడుగా పిలువబడతాడని, తండ్రి యొక్క స్థాయిని ఆయన సంపాదించుకుంటాడు. ఇవి జరిగాయి. క్రొత్త నిబంధన చదివితే వాటి నెరవేర్పు అనేది మనకు కనబడుతుంది. ఎందుకంటే ప్రవచనం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రత్యక్షంగాను, రెండు పరోక్షంగాను. కానీ క్రొత్త నిబంధన చదివేటప్పుడు జాగ్రత్తగా చదివితే ఈ ప్రవచనం అనేది నెరవేరినట్టుగా మనకు కనబడుతుంది.